ఓ అక్కో అన్నో అరే రే చెల్లే అత్త మావ తాతలు అవ్వలు ఇవాళ అయితే భలే ముచ్చట తెచ్చేసినాడే మీకోసం. ఆ ఉండే పనులు ఎప్పుడు ఉంటాయి గానీ ఆ గిన్నెలు గడుగుడు బాత్రూమ్ గడుగుడు అవన్నీ జరట్లు వదిలేసి రెండు ఒక ముచ్చట అయితే చెప్పేసుకుందాం. ముచ్చట అయితే తెచ్చినా గానీ ఇదంత సంతోషకరమైన ముచ్చట కాదులే. ఎందుకు అంటారా, విన్నాక మీరు కూడా అదే చెప్తారు గాని ఇంతకీ ఆ ముచ్చట్లోకి అయితే ముందు వెళ్ళిపోదామే. అదే ఆ కావ్య నిఖిల్ లేరు, అదే కని అని భలే ఫేమస్ అయిపోయారు, లవ్ ఆడేసుకున్నారు, బ్రేకప్ అయిపోయిందని చెప్పి తెగ బాధపడిపోయారు కదా. వాళ్ళే వాళ్ళు ఈ మధ్య తాజాగా మా టీవీ పుణ్యమా అని చిన్ని సీరియల్లో కలిసి నటించేస్తున్నారని కానీ మనందరం ఎంత సంతోషపడిపోయామో. అబ్బా వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లోను ఒకే స్క్రీన్ మీద చూడొచ్చు, ఇట్టాగే నిజ జీవితంలో కూడా కలిసిపోతారు. ఎన్ని షోలు చేస్తారో ఎన్ని సీరియల్ చేస్తారో వీళ్ళ ఆటలతో పాటలతో మనల్ని ఎంత అలరిస్తారో అని చెప్పి చాలా సంతోషపడిపోయాం కదా. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదక్క. ఏమిటైందేంటి రెండోసారి మన కావ్య గుండె పగిలిందంట. ఒకసారి పగిలితే తట్టుకోగలదు పాపం, పదే అట్లాగే మోసం చేస్తుంటే ఏ ఆడపిల్లైనా సహిస్తుంది. ఈసారి మాత్రం అస్సలు కలిసే ప్రసక్తే లేదు అని సోషల్ మీడియా కోడైకొస్తుంది. ఏంటే మన నిఖిల్ గారు చేసినంత గలీజ్ పని అని అడుగుతారేమో గాని కావ్య ముందే వాడు గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయినాడంట. ఏ ఆడపిల్లైనా ఇట్లా ఒప్పుకుంటదా? అరే ఒకసారి దూరమైనవు, బాధపడ్డవు, క్షమాపణ చెప్పినవు, ఏదో కావ్యమ్మ పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంది, ఇప్పుడైనా మంచిగా ఉండాలి కదా. అబ్బే గట్టలేడంటనే. ఆ ఫోన్ మాట్లాడుతా ఉంటే షూటింగ్ సెట్ లో కావ్య వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం లేదని బుకాయించిందంట. తీరా కావ్యమ్మ ఫోన్ లాక్కొని చూడగా గర్ల్ ఫ్రెండ్ అందంట. అది చూసి కావ్య ఛీ నువ్వు ఇంకా మారవా, నీ జన్మ ఇంతేనా అని చెప్పి మళ్ళీ గుండె పగిలేలా ఏడ్చిందంట అని సోషల్ మీడియాలో కోడైకొస్తుంది. మీరు కూడా ఈ వార్త నమ్మారు, నేనైతే అస్సలు నమ్మం. ఫోన్ మాట్లాడుతూ దొరికిన విషయం నిజమే కానీ అసలు జరిగిన సంగతి ఏంది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మరి ఏం చేయాలి, చివరి వరకు చూడాలి. ఇట్టా మధ్యలో దాకా చూసేసి ఆపేసి వెళ్ళిపోతే ఎట్టా తెలుసద్ది? మధ్యలో వరకే తెలుసద్ది మ్యాటర్, చివరి వరకు తెలియదు కదా. ఏమంటారు అక్కాయలు? ఫోన్ మాట్లాడుతా ఉంటే కావ్యం వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే నిఖిల్ బాబు సరదాగా చొరకలేసాడంట. అంతే కదా, ఎన్ని రోజులైంది పాపం కావ్యంతో చొరకలేసి సంతోషంగా నవ్వుకొని కావ్యం చేత ముద్దుగా తిట్టించుకొని, అందుకని నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిండంట. కావ్యం మేము తక్కువది కాదు కదా, నాకు తెలిసే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అని చెప్పి ఇద్దరు చొరకలేసుకొని తెగ నవ్వుకొని మురిసిపోయినారంట. అదే ఆ ఫోటోలు ఆ ఎత్తుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఇంకొక రకంగా జనాలు అయితే కూసేస్తున్నారు. మీరు గట్టంటే అన్ని నమ్మవాకండే, జరిగిన విషయం అయితే ఇది. మన కావ్యమ్మ నిఖిల్ ఆడికి బోరు విడిపోరు, కలిసే ఉంటారు, పెళ్లి చేసుకుంటారు కూడా. అదే కాదు చాలా సీరియల్ చేస్తారు, షోలు చూస్తారు. ఆ అబ్బాయి అన్ని చూడడానికి మనం కూడా ఉండాలి కదా. అందుకనే ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత గంట కొట్టండి.